హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్సీ గ్రూప్ 2 లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్కి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారం రోజులు ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రివిజన్ లాగా బాగా ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ సాక్షి న్యూస్ పేపర్లో. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సర్వం సిద్ధం. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నది 3,40,000 మంది. సో టోటల్గా మనకు అప్లై చేసింది చూసుకుంటే దాదాపుగా 4,83,525 మంది అప్లై అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పటిదాకా హాల్ టికెట్లు కేవలం 3,40,000 మంది మాత్రమే చేసుకోవడం జరిగింది. త్వరగా హాల్ టికెట్లు ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాస్తారు అంటే వెంటనే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి, వెబ్సైట్లో ఓపెన్ అవుతున్నాయి. సో 25th ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తున్నారు. అదే తేదీన ఎస్బీఐ పరీక్ష రాసే వారికి మార్చ్ 4న రాసేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. బ్యాంక్ ఉన్నతాధికారులకు లేఖ రాసిన ఏపీఎస్సీ అంగీకారం తెలిపిన ఎస్బీఐ. సో ఎస్బీఐ వాళ్ళు ఇప్పటికే ఒక 10 మందికి ఎగ్జామ్ డేట్స్ అయితే 4th మార్చడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఎస్బీఐకి సంబంధించిన ఎగ్జామ్ రాస్తూ ఉంటే మీ హాల్ టికెట్స్ అనేది ఆల్రెడీ నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో అభ్యర్థుల వివరాలు పంపండి అన్నారు. ఈ నెల 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలు తమకు పంపాలని ఏపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటల లోపల ఏపీఎస్సీ helpdesk@gmail.com మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ హాల్ టికెట్ సో పూర్తి వివరాలని ఏదైతే మెయిల్ మెన్షన్ చేశారో 19వ తేదీ రాత్రి 12 గంటల లోపల పంపించండి. మీకు ఎగ్జామ్ అనేది 4th పోస్ట్పోన్ అయ్యేటట్లయితే ఇక్కడ ఎస్బీఐ వాళ్ళకైతే రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటాము అంటున్నారు. ఇప్పటికే 10 మందికి సంబంధించి ఏదైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన డేట్ అయితే ఎస్బీఐ ఎగ్జామ్కి సంబంధించి మనకు మార్చ్ 4th అయితే వాళ్ళకి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 పరీక్ష షెడ్యూల్ను గతేడాది మనకు డిసెంబర్ 7న ఏపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఎస్బీఐ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25న మార్చి 4న మెయిన్స్ తేదీలను ప్రకటించింది. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహిస్తే అదే రోజున ఎస్బీఐ గ్రూప్స్ 2 పరీక్షలు రాసే అభ్యర్థులు నష్టపోతారని ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల 5,000 మందికి పైగా నష్టం కలుగుతుందన్నాయి. సో దానికి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు ఉంటే మాత్రం వివరాలని పంపండి అంటున్నారు. సో ఎస్బీఐకి లేఖ రాసిన మనకు ఏపీఎస్సీ ఈ నెల 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ హాజరయ్యే ఎస్బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో 2 పరీక్షలు రాసే అభ్యర్థులు వివరాలను ఏపీఎస్సీ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకే గ్రూప్ 2తో పాటు ఎస్బీఐ పరీక్ష రాసే 14 మంది ఉన్నట్టు తేలింది. పరీక్ష నాటికి ఎంతమంది అభ్యర్థులు ఉంటే వారందరి వివరాలను ఏపీఎస్సీ ఇక్కడ ఎస్బీఐకి అందించనుంది. దీంతో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి యథావిధిగా నిర్వహించనున్నారు. సో ఎగ్జామ్లో ఎటువంటి పోస్ట్ పోన్ లేదు అంటున్నారు. సో దాదాపుగా ఇప్పటిదాకా 3,40,000 మంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇంకా ఎవరైనా అభ్యర్థులు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే హాల్ టికెట్స్ అయితే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈసారి రేషియో కూడా 1:50 అంటే మనకు దాదాపుగా 45,000 మంది వరకు మెయిన్స్కి అయితే సెలెక్ట్ అవుతారు. సో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి రెడీగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.